నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అద్భుతమైన సరికొత్త విధానం ఏంద్రా అంటే పీపీపీ మోడల్, P3 మోడల్ అని తీసుకొచ్చారు. ఆ P3 మోడల్ వల్ల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 151 మంది ఎమ్మెల్యే సీట్లతో, అంటే ప్రతి ఎమ్మెల్యేకి అంతూ ఇంతో ఫండ్ వస్తూ ఉంటుంది, ఆయనకి సరికొత్తగా జీతభత్యాలు వస్తూ ఉంటాయి, అందరూ ప్రశాంతంగా ఎంజాయ్ చేసేటువంటి ఆ క్రమంలో జనాలకు సంబంధించినటువంటి ఈ మెడికల్ కాలేజీల వ్యవహారాలు కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ వ్యవహారం కావచ్చు, దీంట్లో ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉండే విధంగా ఆ రోజున ఒక్కడికి కూడా ముందుకు వేయలా. ఏది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎప్పుడు హైదరాబాద్ పోయి చదువుకోవాలా, కర్ణాటకకు మహారాష్ట్ర పోయి చదువుకోవాల్సి వస్తుంది, మన పిల్లలు మన కాడనే చదువుకోవాలా ఎంబీబీఎస్ విద్యార్థులు అని చెప్పి ఒక కనీసం చిన్నపాటి ఆలోచన దృక్పథం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రిషికొండ ప్యాలెస్ పైన ఆయన కేంద్రీకరించినటువంటి దృష్టి అందరికీ సంబంధించినటువంటి మన రాష్ట్రానికి ఒక గర్వకారణంగా ఉండాల్సినటువంటి మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఆయన వ్యవహరించలా. ఎంతసేపు ఆ గ్రీన్ మ్యాట్ వేసినామా, ఆ రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నామా, ప్రతిపక్ష నాయకులు అక్కడి వరకు రాకుండా ఏ ఈగ దోమ కూడా ఆ దరి చేరకుండా మనం ప్రయత్నం చేసామా, ఫలితం ఇచ్చామా, ఆయన ఆలోచన ఇదే విధంగా ఉండేది. ఏది ఏమైనా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరికొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అది శుభపరిణామం. ఈ క్రమంలో ఒక పక్క నారా లోకేష్ గారు, కళ్యాణ్ గారు, ఇంకా చీఫ్ మినిస్టర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సెక్టర్లో, ప్రతి ఒక్క మినిస్ట్రీలో ఎక్కడికక్కడ వాళ్ళే సాటి అన్నట్టు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క అనే విధంగా ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళే సాటి అనే విధంగా ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, పరితపిస్తూనే ఉన్నారు. ఇవాళ అయితే నేను చెప్పినట్టు మెడికల్ కాలేజ్ P3 విధానం అనేది తీసుకొచ్చారు. ఇదేమన్నా ఇక్కడేమన్నా కొత్త? గుజరాత్లో దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళ ముందే ఆ మోడల్ తీసుకొచ్చిన్నారు. అంటే ఎక్కడికక్కడ మన ఇండియాలో డెవలప్మెంట్ అనేది 1994, 92, 93 ప్రాంతానికి ముందుగా చూస్తే ఆల్మోస్ట్ ఇండియా దివాలా తీస్తాదేమో ఒక 5-6 ఏళ్ళు పోతే అనేటువంటి ఆ క్రమంలో అనేక సెక్టార్స్ని ప్రైవేట్ పరం చేశారు. అందువల్ల ఈరోజు మనం ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ అండ్ వన్ ఫైన్ డే, దట్ మేబీ ఒక 5 or 6 years తర్వాత అయినా సరే ఇండియా ఇస్ ఎ డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకునే విధంగా మన ఇండియా దూసుకుపోతుంది. అంటే ఎప్పటికప్పుడు మారుతున్న కాలంతో పాటు మన రాష్ట్ర పరిస్థితులు కావచ్చు, భారతదేశ పరిస్థితులు కావచ్చు, ఆ యొక్క విధి విధానాలు మార్చుకుంటూ పోతూనే ఉండాలా. అయితే ఇక్కడేమన్నా మెడికల్ కాలేజీలు ఏమన్నా ప్రైవేటీకరణ చేశారంటే ప్రైవేటీకరణ చేయాల, దాంతోపాటు గవర్నమెంట్ యొక్క భాగస్వామి ఖచ్చితంగా ఉంటుంది. ఎంతసేపు గవర్నమెంట్కి సంబంధించి ఏ మినిస్టర్ అయినా, ఏ యొక్క ఎమ్మెల్యేనైనా, లేదా గతంలో ఉన్నటువంటి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే భారతదేశంలో వాళ్ళకి ఏదైనా లివర్ నొప్పో, కిడ్నీ నొప్పో, లేకుంటే చిన్నపాటి జ్వరం వచ్చినా సరే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారా? చెప్పాలన్నా కూడా బాధాకరంగా ఉన్నది ఇటువంటి విషయం. ఏంటంటే ఆ యొక్క ప్రమాణాలని ఉన్నతంగా పాటించడం లేదు. ఈ కోవలో తీసుకొచ్చినటువంటి విధానం ఏంటంటే P3 మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి దాంట్లో ప్రైవేట్ వ్యక్తులు అంటూ చేరతారు. ఈ క్రమంలో మనం ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఆ మెట్రో వ్యవహారం చూస్తే కూడా మనకు శాంపుల్ మన కళ్ళెదుట ఆడుతూనే ఉండదు. ఎగ్జాంపుల్, ఆ మెట్రో విషయంలో కన్నా ప్రైవేట్ వ్యక్తులు కన్నా పాల్గొనుకుంటా ఉంటే ఒక గవర్నమెంట్ మాత్రం ఈ పని చేయాలంటే అది అయ్యే పని కాదు, అది ఆషామాషి పని కాదు. ఆ యొక్క ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు పెట్టిన పెట్టుబడి పైన ఒక 10%, 15% ఆ లాభం ఆర్జించిన తర్వాత, అంటే ఉన్నట్టు కుండబద్దలు కొట్టి చెప్తున్నా, వాళ్ళు అయితే వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు లబ్ధి పొందుతారు కదా. అంటే ఏ వ్యవహారంలో అయినా సరే అదేమి సేవా దృక్పథం ఉంటుందని నేనైతే అనుకోను. ఆ 10%, 15% వాళ్ళు పడినటువంటి కష్టానికి ఆ ప్రతిఫలం ఖచ్చితంగా ఆశిస్తారు. ఆ క్రమంలో హైదరాబాద్ మెట్రో చూస్తున్నాం. ఆ హైదరాబాద్లో కన్నా మెట్రో అనేది కన్నా లేకుండా ఉంటే ఆఫీస్కి ఒకవేళ 10 గంటలకు పోవాల్సిన వాళ్ళు 12కి 1 గంటలకు చేస్తారు. మొత్తం అస్తవ్యస్తం స్తంభించిపోతుంది ట్రాఫిక్. అందుకు తీసుకొచ్చినటువంటి విధానమే P3 మోడల్ అనేది తీసుకొస్తారనమాట. సో మెట్రో డెవలప్ అయిపోయింది. ఆ యొక్క ఎవరైతే ఈ పెట్టుబడులు పెట్టున్నారో 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఆ వ్యవహారం కొనసాగించి వాళ్ళ లాభాలు వాళ్ళు తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోతారో ఆ మెట్రో మొత్తం గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. ఇటువంటి మోడలే ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలను డెవలప్ చేయాలా, మెడికల్ కాలేజీలు ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన కట్టాలని చెప్పి P3 మోడల్ తీసుకొచ్చారు. అయితే గత జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో 17 మెడికల్ కాలేజ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి కళ అంటున్నారు కదా. ఒక సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది, ఎక్కువసేపు నిద్రపోతే కళలే వస్తాయి అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినట్టు రిషికొండ ప్యాలెస్ పైన పెట్టినటువంటి ఆ దృష్టి ఈ యొక్క మెడికల్ కాలేజీల పైన పెట్టకపోవడం అనేది దురదృష్టకరం. ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ యొక్క చేసుకున్నటువంటి మనం చేసుకున్నటువంటి పాపం అనే అనుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని భరించడం. అయితే ఈ యొక్క P3 మోడల్ విధానంలో దాదాపు 2 ఏళ్ళు కంప్లీట్ కాకముందే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకొక 3 నెలలు ఎక్స్ట్రా వేసుకుందాము, 2 సంవత్సరాల 2-3 నెలల్లో 4 నెలల్లోపే మొత్తం 17 మెడికల్ కాలేజీలు సెట్ అయిపోతాయి. మన పిల్లలు మన దగ్గరనే చదువుకుంటారు. ఆ ఫీజుల పైన కూడా గవర్నమెంట్ యొక్క నియంత్రణ ఉంటుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి వచ్చినటువంటి బాధ ఏంటంటే ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు
చంద్రబాబు నాయుడు గారు ఏ యొక్క విధి విధానం తీసుకొచ్చినా కూడా అది తప్పు అనే చూపించేటువంటి ఆ యొక్క మానసిక వైరాగ్యంలోనే ఉండిపోతున్నాడు. ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ప్రజావేదికని ఆయన చీఫ్ మినిస్టర్గా ప్రమాణం చేయకముందే కుప్పగొల్చాడు. అయితే ఆ తర్వాత ఆ ప్రజావేదిక ఉన్నటువంటి స్థలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారు, అక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏంది, ఏమైనా టీసీఎస్కి ఏమైనా భూములు ఇచ్చారా, లేకుంటే ఏదైనా చిన్నపాటి ఫ్యాక్టరీకి ఏమన్నా ఆ భూమిని కేటాయించారా, ఏమీ ఉండదు. మొత్తం డిస్ట్రక్టివ్ మోడ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాదిరా ఏది 17 మెడికల్ కాలేజీలు కట్టాలా అని మనం ఆలోచన చేసే లోపే 10 ఏళ్ళు పడుతుంది. దాదాపు 10 ఏళ్ళు పడే లోపు మన పిల్లలు ఎక్కడ చదవాలా? నేను చెప్పినట్టు ఆల్రెడీ బయట ప్రైవేట్ కాలేజీలోను గవర్నమెంట్ కాలేజీలోను ఎంత అయితే ఫీజు ఉంటుందో అంతకుమించి ₹1 కూడా పడకుండా పిల్లలపైన భారం పడుకుంటా ఈ యొక్క ప్రభుత్వ నియంత్రణ అనేది కన్ఫామ్గా ఉంటుంది. అది చెప్పొచ్చేది. ఇప్పుడు మన భారతదేశం మొత్తం రోడ్లు కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్తోనే నడుస్తూనే ఉండాలి. ఎక్కడైనా డెవలప్మెంట్ కార్యక్రమం ఉంటే ఒక సరికొత్త వినూత్నమైన ఆలోచనతో ముందుకెళ్తానే ఉండాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద 1 కోటి సంతకాల సేకరణ అని ఒక ఫిలాసఫీ, ఒక విధి విధానం తీసుకొచ్చి ఆయన యూకేకి పర్యటన చేయడము, లేదా ఆయన బెంగళూరు ఎలంక ప్యాలెస్లో సేద తీరడం ఇవన్నీ చూసాం. ఆ క్రమంలో ఎక్కడికక్కడ బి గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉంటారో, గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి లేకుంటే జెడ్పీటీసీలుగా పోటీ చేసి ఓడిపోయి గెలిచిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు P3 మోడల్ని వ్యతిరేకిద్దాము, 1 కోటి సంతకాలు సేకరించంటారు అంటే ఎవరు రోడ్లపైకి రాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చిర్రెత్తుకొని వచ్చి ఏం చేశాడంటే నెక్స్ట్ మీకు సీట్లు ఇవ్వము, జెడ్పీటీసీ కావచ్చు లేకుంటే సర్పంచ్ స్థాయిలో కూడా మీకు సీట్లు ఇవ్వడం అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడంతో చాలామంది 1 కోటి సంతకాలు చేద్దాం అని చెప్పి ఒక్కొక్కరు 10 సంతకాలు పెట్టుకుంటా పోయినారు. మొత్తం మీద 1 కోటి సంతకాలు కంప్లీట్ చేశాము అనేటువంటి మానసిక తృప్తితో జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ అంటూ వేశారు. అదొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అదేంద్రా అంటే ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ విద్యా కళాశాలను అమ్మేయాలని చంద్రబాబు ప్రయత్నాన్ని, ఆయన నిర్ణయాలను ఆపాలంటూ 1 కోటి మంది ప్రజలు సంతకాలు చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా చెప్పినారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైకాపా ప్రారంభించిన 1 కోటి సంతకాల సేకరణ విజయవంతమైతే అయిపోయింది. ఇది కేవలం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు వెంటనే వెనక్కి తీసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఈ సంతకాల పత్రాలను ఈ నెల 18న గవర్నర్కు సమర్పిస్తామని వెల్లడించారు. తర్వాత న్యాయస్థానాల తలుపులను తట్టనున్నామని ప్రకటించారు. న్యాయస్థానాల తలుపులుగా తడితే ఆ రిజల్ట్ ఏందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పిల్లలపైన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం ప్రేమ ఏమీ లేవనేది మనకు తెలుసు. అటువంటి వ్యక్తి అయితే ఈ పిల్లలందరినీ తీసుకొని పోయి ఏది ప్రభుత్వానికి సంబంధించినటువంటి బస్సుల్ని, ఆర్టీసీ బస్సులను అన్నీ వాడుకొని ఒక్క చోట గ్రౌండ్లో గుమ్మికూడి చిన్నపిల్లల్ని పెట్టి పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పిల్లల్ని ఎదురుగా పెట్టుకొని వింట్రుకు కూడా పీకలేరనేటువంటి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయనకి పిల్లలపైన ఏ మేరకు ప్రేమ ఉండదో, ఎంత అభిప్రాయాలు ఉన్నాయో, పిల్లల పట్ల ఆయన దృక్పథం ఏ విధంగా ఉండదో మనకైతే ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక్కొక్కరు 10 సంతకాలు లేకుంటే ఒక్కొక్కరు 100 సంతకాలు ఫోర్జరీ చేశారనేది నేను చెప్తున్నా. అయితే గవర్నర్ గారి వరకు ఈ 1 కోటి సంతకాలు తీసుకొని పోయినప్పుడు అది ఏ మేరకు పనిచేస్తుంది, గవర్నర్ గారికి అర్థం కాదంటారా, లేకుంటే ఆయన కాడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ సంతకాలు డీకోడ్ చేస్తే ఆ 12 లక్షల మంది పెట్టారా 14 లక్షల మంది పెట్టారా సంతకాలు అనేది ఇట్టే అర్థమైపోతుంది. కానీ వాళ్ళు బయటికి చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మీకు ఒక శాంపుల్కి ఒక వీడియో చూపిస్తే అది చూడండి. చూసారు కదా ఈ వీడియోలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంది అంటే అనంతపూర్లో వైసీపీకి సంబంధించినటువంటి బి గ్రేడ్ నాయకులు సంతకాల విషయంలో కొట్లాడుకోవడం. అక్కడ సహజంగా 1 కోటి సంతకాల విషయంలో ఎవరు బాధపడాలా, ఎంబీబీఎస్ సీట్లు కావాలా అని పరితపించేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులు బాధపడాలా. పీజీకి వెళ్ళాల్సినటువంటి విద్యార్థులు వాళ్ళకి ఆ బాధ లేదు. బైపీసీ చదువుకొని మేము ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఉంటే బాగుంటుంది కదా అనుకునేటువంటి ఆ బైపీసీ విద్యార్థులు కూడా ఆ బాధ లేదు. ఇంక రెండో పాయింట్ ఏంటంటే ఇదే ఎక్కడైతే రోగులు ఉంటారో వాళ్ళు బాధపడాలా. మన రాష్ట్రానికి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో గవర్నమెంట్ హాస్పిటల్ నడవద్దు, కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే నడవాలని చెప్పి ఈ రోగులు బాధపడాలా. లేకుండా ఉంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఎవరైతే పనిచేస్తారో ఆ స్టాఫ్ ఉంటారో వాళ్ళు రోడ్లపైకి వచ్చి గొడవపడాలా.
రోలుకు లేని నొప్పి రోకల బండకి ఎందుకు అన్నట్టు వీళ్ళకి ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఫీజులు పెరగవు, బయట రాష్ట్రాల్లో ఏ మేరకు ఫీజులు ఉన్నాయో ఆ ఫీజులు ఇంతే ఉంటాయని చెప్పి ఈ పిల్లలకు కావచ్చు, అక్కడ పనిచేసేటువంటి హాస్పిటల్ స్టాఫ్కు, లేకుండా అక్కడ ప్రవేశించేటువంటి రోగులకి అందరికీ ఒక క్లారిటీ ఉంది, క్లారిటీ ఆఫ్ మైండ్ ఉన్నది. కానీ ఈ వైసీపీ వాళ్ళకి ఇందాక నేను చూపించిన వీడియోలో మనకు అర్థమవుతాం చూడండి, ఎక్కడికక్కడ నేను చెప్పినటువంటి పిల్లోళ్ళు ఎవరు ఆడలేరు, నేను చెప్పేటువంటి రోగులు ఎవరు లేరు, అక్కడ ఎవరు ఆ స్టాఫ్ లేరు, వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో పడదాము, లేకుండా స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేయబోయేటువంటి ఆ వ్యక్తి కళ్ళల్లో పడదాము, మన తాపత్రయం ఏందో మనం చూపిద్దాము. నాకంటే గొంతు ఎవరిది లేదు, నీకు A2గా ఉంటాను, నీకు A3గా ఉంటాను, నీ కుడి భుజం నీ ఎడం భుజం అని చెప్పుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ఈ చిన్న చిత్తక మనుషులు తప్ప అక్కడ ఎవరు లేరు. రియల్గా ప్రజా ఉద్యమం అంటే రూట్ లెవెల్ నుంచి రావాలా, విలేజెస్ నుంచి రావాలా, పల్లెటూరుల నుంచి రావాలా. అలా ఉండదన్నమాట. స్థానికంగా అక్కడ కెమెరాలు ఎక్కడైతే ఉంటే అక్కడ మాత్రం హల్చల్ చేయడం, ఈ కోవలోని అతివృష్టి అనావృష్టి అయినట్టు ఈ సంతకాల సేకరణలో ఎంత పవిత్రంగా చేయాలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విధానం, కోటి సంతకాల ఏదైతే తీసుకొచ్చారో P3 మోడల్కి వ్యతిరేకంగా, దానికి సంబంధించి రియల్గా అంత పవిత్రంగా ఉండాలి మనసు. ఇది నిజంగా తప్పు, పిల్లలకు తప్పు జరుగుతుంది, ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి. అలా లేదు. వీళ్ళు ఎంతసేపు రాజకీయం. ఈ వీడియో చూస్తే అర్థమైంది కదా ఏ మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉండాలి, ఏ మేరకు వాళ్ళకి అంత తాపత్రం ఉండాలి అని చెప్పి. ఇది ఓవరాల్గా ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలుపుతారని నేనైతే కోరుతున్నా. ధన్యవాదాలండి.